సెట్ అవుతుంది. ఓ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి. తమ్ముడు పరిగెడతాను ఇంటికి కూడా. స్కేటింగ్ అయిపోయింది. ఇసుక శాండ్ ఆర్ట్ నైస్. ఓకే, ఇక్కడ సంగమయ్య టెంపుల్కి వచ్చాం కదా, ఇక్కడ అనుకోకుండా ఒక శాండ్ ఆర్టిస్ట్ అయితే కనిపించారు. సో అది ఒకసారి చూద్దాం. మే డే లేబర్స్ డే ఉంది కదా, దానికోసం అని చెప్పేసి ఒక శాండ్ ఆర్ట్ని అయితే రెడీ చేశారు. అది ఒకసారి చూద్దాం రండి. నైస్, మొత్తం శాండ్ అన్నమాట, దాంతో ఆర్ట్ వేసారు. ఇది రైతు అన్నది ఉంటుంది కదా, అది కొడవలి సుత్తి, ఇక్కడ లేబర్, ఇక్కడ మట్టి మోసే అమ్మ అన్నమాట. అట్లా ఉందన్నమాట షార్ట్. ఆయన ఇది శాండ్ ఆర్ట్ వేస్తున్నారు, ఇంకా అవుతుంది ప్రాసెస్. చాలా బాగా చేశారు, అద్భుతంగా అనిపించింది. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఈయన ఆర్ట్ వేయడానికి రీజన్ ఏంటి, ఈయన ప్రోత్సాహం ఏంటి, ఐ మీన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఆయన మాటలోనే. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు గేదెల హరికృష్ణ సార్. ఓకే, ఇంటర్నేషనల్ నేను శాండ్ ఆర్టిస్ట్ ని. ఓకే, ఈ మధ్యన మనకు 123 దేశాల్లో ఒరిస్సా ఇంటర్నేషనల్ పూరి ఫెస్టివల్ లో మన భారతదేశానికి నంబర్ 1 స్థానంలో ఫస్ట్ స్థానం మాకు వచ్చింది. ఓకే, ఇంటర్నేషనల్ పరంగా. నేను లాస్ట్ ఇయర్ 15 years బట్టి నేను శాండ్ ఆర్ట్ వేస్తున్నాను. నాకు అన్ని రాష్ట్రాల్లో కూడా నాకు మంచి పేరు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 ముఖ్యమంత్రుల చేత కూడా నాకు ప్రశంస పత్రాలు ఉన్నాయి. అభినందనలు కూడా ఉన్నాయి. అన్ని జిల్లా కలెక్టర్లతో కేంద్ర మంత్రులతో అంతా ఉన్నాయి. కానీ మరి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డే, మన నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డే సందర్భంగా నేను ఇక్కడ శాండ్ ఆర్ట్. ఈ రోజు మే డే అంటే మన కార్మికులు కర్షకులు ఈ రోజు వాళ్ళకి ఒక లేబర్ దినంగా, కార్మికుల దినంగా షికాగోలో ఏర్పడిన ఒక సదస్సులో ఈ సందర్భంగా నియమించబడిన లేబర్ వర్కర్ డే, మే డే సందర్భంగా మనం ప్రతిరోజు కార్మికుల దినోత్సవం, లేబర్ దినోత్సవం జరుపుకోవడం మనకి ఆనవాయితీ. ఆ సందర్భంగా నేను మన కార్మికులకి కర్షకులకి నా శాండ్ ఆర్ట్ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, చాలా మంచి పని అండి. మీ ఆర్ట్గా అయితే గ్రేట్. అసలు అది అందరికీ కళను ఉండదు. నేనేమొచ్చి పెన్సిల్ ఆర్ట్ వేస్తాను అంతవరకే. కాకపోతే శాండ్ ఆర్టిస్ట్ అంటే నిల్చోబెట్టడం చాలా కష్టం. చిన్నప్పుడు ఇసుకలో చిన్న బొమ్మలు చేసేవాళ్ళం, పిచ్చి పూలు కట్టేవాళ్ళు. దాన్ని ఒకప్పుడు అంటే ఇది చాలా ప్రాచీనమైన కళ. ఇది మన భారతదేశంలో ఎక్కువగా సుదర్శన్ పట్నాయక్ గారు దీన్ని మొదటిగా స్థాపించి దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. తర్వాత జూనియర్లు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఇది మాకు ఒక 15 years బ్యాక్ నాకు వంట పట్టిన తర్వాత నేను ఇదే ప్రొఫెషనల్ గా నేను కొనసాగించుకుంటున్నాను. మీకు ఇన్కమ్ దీని నుంచి ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ తాలూకా ఎక్కడైనా మనకి ఈవెంట్లు కానీ ఏ వచ్చేటప్పుడు మనం వేసేటప్పుడు గవర్నమెంట్ పరంగా మనకి వాళ్ళు ఇచ్చే పారితోషికం మనకి జీవనాభివృద్ధి కింద ఒకటేనా? ఇంకా మీకు ఏదైనా అదనంగా నేను బయట పెన్సిల్ ఆర్ట్ వేస్తాను, మామూలుగా వేరే ఆర్ట్ వేస్తుంటాను. అలాగే మన వర్క్ ల్యాబ్ అంటే వ్యవసాయం కూడా చేస్తుంటాను. ఓకే, మీ హౌస్ అదేనండి? బ్యాక్ సైడ్ మా హౌస్. అక్కడే హౌస్ ఉంది. హౌస్ ముందు ఇలా కన్స్ట్రక్ట్ చేశారు ఈయన. సో గ్రేట్ అనిపించింది నాకు. సో అట్లా వచ్చేసి మనం క్యాప్చర్ చేసి, ఇంత ఆర్ట్ వర్క్ చేతిలో ఉన్నా సరే ఈ కళని సోషల్ మీడియాలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. సో మనకు తెలిసిన యూట్యూబ్ టిప్స్ చెప్పామన్నమాట. దీన్ని ఎట్లా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి, ఏంటి స్కిల్స్ అని. అది యూట్యూబ్ అంటే మనం ఒక వేరే ఆడితే జీమెయిల్ అని అంటున్నారు వాళ్ళు. జీమెయిల్ ద్వారానే కాకపోతే యూట్యూబ్ ఉంటది, ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పీడ్ గా వైరల్ అవుతుంది. ఏం లేదు, మీరు ఆర్ట్ చేశారు కదా, వీడియో ఉంది, ఒక మాటలు 2 మాట్లాడి పెట్టేస్తారు అంతే. అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, అది కష్టమేం కాదు. కానీ యూట్యూబ్ పబ్లిష్ ప్రాచుర్యం కావట్లేదు. దానికి ఏమైనా సైడ్ ఏం లేదు. మీకు ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అని ఉంటాయి. సో ఆర్ట్ వర్క్ అయితే నాకు ఇంకా తెలియదు. కింద వీడియో తీసాము మొదటిసారి, మీకు అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. హ్యాష్ ట్యాగ్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ ఏది పెట్టాలి, ఎలా వైరల్ చేయాలని చెప్తాను. దానికి టైమింగ్ ఉంటుంది. సో గైస్, మీకు కూడా శాండ్ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళ నంబర్ కూడా కింద పింక్ చేస్తాను, కమ్యూనికేట్ అవ్వచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ సంతోష్ బాబాయ్. ఇక్కడితో అయితే వీడియో ఆపేస్తున్నా.